నమస్తే అండి. జీ న్యూస్కు స్వాగతం. ఇప్పుడు మెయిన్ ఏందంటే బెట్టింగ్ యాప్స్ గురించి నడుస్తున్నది ఎక్కువ చర్చ. ఈ బెట్టింగ్ యాప్స్‌ల పరారీలో ఉన్నారు. ఎవరెవరి మీద అయితే కేసులు ఉన్నాయో వాళ్ళు అందరూ పరారీలో ఉన్నారు. ఇమ్రాన్ ఖాను, ఇప్పుడు హర్ష సాయి ఇద్దరు కలిసి దుబాయ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. పోలీసోళ్ళు నోటీసులు ఇచ్చిర్రు. నోటీసులకు రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ కాక తప్పించుకొని తిరుగుతున్నారు. ఎందుకు అంటే లాయర్లను సంప్రదించి ఇప్పుడు ఏమైనా కేసులు బుక్ చేస్తారా, ఏమైనా అరెస్ట్ చేస్తారా, ముందే ఏమైనా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలన్నా దీని మీద చర్చలు జరుపుకొని లాస్ట్కు మెల్లగా బయటికి వెళ్దామని చూస్తున్నారు. సమస్య అంత చల్లగైనాక. గతంలో కూడా ఒక కేసు అయింది. కేసు అయినప్పుడు అప్పుడు కూడా సేమ్ ఇట్లనే చేసి బయటకు వచ్చినాక ఏమో కేసు అయిందంట అని చెప్పేసి భలే యాక్టింగ్ చేస్తాడు ఈ ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి. వాస్తవానికి ఏంటంటే ఈ అన్వేషణ అనే వ్యక్తి ఏం చేసిండంటే పాకిస్తాన్ ఇమ్రాన్ అని చెప్పేసి అని ఒక మాట అన్నాడు. అంటే దీనికి ఇమ్రాన్ ఏమంటున్నాడు, నన్ను పాకిస్తాన్ ఒత్తులను కలుపుతున్నావు, నేను గణేష్ని పండుగ చేస్తా, వినాయకుని పెడతా నేనని అంటుండు. ఇమ్రాన్ ఖాన్ అనేటోడు ఎంత తెలివిగా ప్లాన్ చేసుకున్నాడంటే ఇదంతా సామ్రాజ్యాన్ని యూట్యూబ్లో ఎప్పుడైతే ఫేమ్ అవుతున్నాడో ఇంకా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ వచ్చినాక స్టార్ట్ చేసిండు. గణేష్ విగ్రహం పెట్టడము, బొట్టు పెట్టుకొని ఇక వినాయక నిమజ్జనం ఉంటుంది కదా, నిమజ్జనంలో బయలుదేరడము, దాన్ని హంగామా వీడియోలు చేసి పెట్టడం. ఇదేంటంటే ఒక్కొక్కరు ఏమనుకోవాలంటే చూసేటోళ్ళు, అరే అమ్మ వీడు ముస్లిం కదా, వీడు గణేషుని పండుగ కూడా చేస్తున్నాడు, చాలా గ్రేట్ అని చెప్పేసి అందరు ఫాలో కావాలి. అదొక స్ట్రాటజీ అన్నట్టు. ఎందుకంటే భారతదేశంలో 140 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభాలో హిందువులు ఎంతమంది ఉంటారో ఒక 80 కోట్లు ఉంటారు. మిగతా 80 కోట్లు హిందువులు ఉంటే ఒక 25 నుంచి 30 కోట్లు ముస్లిమ్స్ ఉంటారు. మిగతా ఒక 10 నుంచి 15 కోట్ల వరకు ఏమో క్రిస్టియన్స్ ఉంటారు. అయితే మేజర్గా ఇక్కడ ఏంటంటే 80 కోట్ల జనాభా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళని టార్గెట్ చేసుకోవాలి, తర్వాత వేరే వాళ్ళని టార్గెట్ చేయాలి అని చెప్పేసి ఏం చేసిండు, నేను వినాయకుని పండుగ చేస్తున్నానే ఒక ముసుగేసిండు. అందరిని ఫాలోవర్స్ని పెంచుకొని టెలిగ్రామ్ ఛానల్, నా ఛానళ్ళకి రండి అని చెప్పేసి స్టార్ట్ చేసిండు తెలివిగా. అదేమో ఎప్పటి నుంచి పెడుతున్నాడు, ఎప్పుడైతే యూట్యూబ్లో ఫేమస్ అయ్యిండో అప్పటి నుంచే గణేష్ విగ్రహాలు పెడుతున్నాడు. అంతకుముందు ఎక్కడ పోయింది మరి హిందూ దేవుళ్ళ మీద భక్తి నీకు? అదంతా భక్తి కాదు, బట్టి ట్రాష్. వాడు ఎంతసేపటికి బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేయాలి, డబ్బులను కొల్లగొట్టాలి. ఇది టార్గెట్ అన్నట్టు. ఈ టార్గెట్ లెక్కలు వేసుకొని ఫాలోవర్స్ని పెంచుకొని కోట్ల రూపాయలు సంపాదించిండు. దుబాయ్లో హోటల్ పెడుతున్నాడు. శ్రీశైలం దగ్గర ఒక హోటల్స్ పెట్టి రెంట్కి ఇస్తందుకు. అంటే ఇంత డబ్బు సంపాదించి ఇప్పుడు ఏకంగా ఒకటేసారి కేసులు అయినాయి అని అనగానే పారిపోవాల్సిన అవసరం ఏంది? కొన్ని వీడియోలలో ఏమన్నాడు, నేను బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేయలేదన్నాడు. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిన ఏంది మరి వీడియోలన్నీ? ఎక్కడ పైసలు ఉన్నాయంటే యాక్టింగ్ చేసినావు. మరి ఇప్పుడు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు? చేసిన తప్పు ఒప్పుకోవాలి. ఇంకా వీడొక్కడు ఉన్నాడు పల్లవి ప్రశాంత్. వీడు ఇంకా బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసి సిగ్గు లేకుండా మరి తప్పైంది నేను చేసిన, మరి విచారణకు నేను హాజరైతాను వస్తలేడు. వీళ్ళకేమో ఈ భామలకేమో భయం అవుతుందంట విచారణకు హాజరైతందుకు. మేము ఎన్నడూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేదు, మాకు భయం అవుతుంది. అంటే పైసలు మూటిచ్చేటప్పుడు కట్టలు తీసుకునేటప్పుడు మరి ఈ కట్టలు ఎవరి చచ్చిపోయిన శవాల మీద పేలాలు ఏరక తిన్నట్టు పైసలు తీసుకుంటున్నామని అప్పుడు భయం కాలే. ఇది ఇమ్రాన్ ఖాన్ భాగవతం ఏంటంటే ముసుగు అంతే. నేను ఒక వినాయకుని పెడుతున్నా అనేది ఒక ఏర్పాటు చేసి వీళ్ళని ఇట్లా కొల్లగొట్టేసి జనాలని ఆగమాగం చేసిండు. ఇప్పుడు ఈయన ఒక ఆయన ఉన్నాడు, ఈయన పేరేంది ఏదో ఉన్నది, యువ సామ్రాట్. ఈయన హర్ష సాయి మీద బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తున్నానని కొద్ది కాలం బాగా ఎగిరిండు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఇంత అని చెప్పిండు. లాస్ట్కి పోయిండు, హర్ష సాయిని కలిసినాక ఫైనల్గా ఏమైంది, ఏదో జరిగింది. జరగంగానే ఇంకా మొన్న ఒక వీడియో రిలీజ్ చేసిండు హర్ష సాయికి, ఏది నీ జోలికి ఎవడన్నా వస్తే వాళ్ళ బొక్కలు ఇరగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తా అని. హర్ష సాయి వీడు పెద్ద లంగా, సహాయం చేస్తున్నానే ముసుగేసుకున్న పెద్ద దొంగ. ఈ దొంగకు మళ్ళీ ఆయన సహకరిస్తుండే అర్థమైంది. అన్ని రోజులు ఫైట్ చేసి ఒకటేసారి సహకరిస్తున్నాడు అంటే ఏంది? ఇంకా అర్థం చేసుకోవాలి అది మీరే. దానికి బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసే వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ చేసుకుంటా పేపర్లు పట్టుకొని తిరుగుతున్నాడు. అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఒరిజినల్గా బెట్టింగ్ యాప్ల మీద యుద్ధం చేస్తున్నాడు అంటే నాన్వేషణ యుద్ధం చేస్తున్నాడు. దానికి సజ్జనార్ సార్ గారు కూడా మంచి సహకరిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళంతా పరారీలో ఉన్నారు. వీళ్ళని గుంజుకు రావాలి.
వీళ్ళని గుంజుకొచ్చి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు రికవరీ చేయాలి. ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేయడం వల్ల క్రైమ్ రేట్ పెరిగిపోతున్నది. ఎట్లా క్రైమ్ రేట్ పెరిగిపోతున్నది కూడా మీకు చెప్తా. ఇప్పుడు యువత ఉన్నారు, ఈ 80 కోట్ల మందే ఉన్నారు అనుకో ఎగ్జాంపుల్. దీంట్లో చాలామంది ఎక్కువ తాగుతుంటారు అన్నట్టు, తాగి బెట్టింగ్లు ఆడుతుంటారు. బెట్టింగ్లు ఆడుతున్న సమయంలో ఏమవుతుందంటే డబ్బులు పోతుంటాయి. తాగిన నిషాల ఇంకా విచక్షణ కోల్పోయి వాన్ని వీని డబ్బులు అడిగి వేస్తూ ఉంటారు. వేసి డబ్బులన్నీ పోగొట్టుకుంటారు, పొయ్యిగా కూర్చొని ఆ డబ్బులు ఎట్లా రికవరీ చేయాలి. ఇప్పుడు పోతాయి ఇవాళ 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు పోయినాక ఆ డబ్బులు రికవరీ చేయాలి. వానికి ఇస్తాను మాట ఇచ్చిన, ఇవ్వకుంటే ఎట్లా అని చెప్పేసి ఏం చేస్తారు, దొంగతనం చేయాలన్న ఆలోచన వస్తుంది. లేదంటే వాళ్ళని చంపి వాని బంగారం అన్న గుంజుకొచ్చుకొని అమ్ముకుందామన్న ఆలోచన వస్తుంది. ఇవన్నీ ఎక్కడ పుట్టుకొస్తున్నాయి, బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తుంటే ఆడి వాళ్ళు డబ్బులు పోగొట్టుకొని దాన్ని రికవరీ చేయడం కోసం నేరాలకు పాల్పడుతున్నారు. ఇట్లా క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతున్నదంటే ఇట్లనే 1 by 1 ఇండైరెక్ట్గా పెరుగుతున్నది. ఈ నేరాలకు ఇప్పుడు వీళ్ళంతా ఇక వీళ్ళే సూత్రధారులు అన్నట్టు. పైకి ఏమో పెద్ద మనుషుల్లాగా స్టైల్గా బైకులు కార్లు వేసుకొని మేమేదో కష్టపడి మట్టెత్తి పనిచేసినామని చెప్పుకుంటే డబ్బులు సంపాదించుకుంటారు. 50-50 అంట. యాప్ ప్రమోషన్ చేస్తే వీళ్ళు లింకు టెలిగ్రామ్ అనేది ఎక్కడిది, సరే మన ఇండియన్ యాప్ అని చెప్పేసి దాన్ని మంచి కోసం వాడుకోమంటే ఇలాంటి లంగలేమో బెట్టింగ్ యాప్ల కోసం వాడుతున్నారు. దాంట్లో గ్రూప్లకు తయారు చేసి పిలిపించుకొని ఆడిపిస్తే వీడు 10 లక్షలు పోగొట్టుకుంటే 5 లక్షలు ఈ దొంగలకు, 5 లక్షలు వీళ్ళకు. ఎవరెవరు లింక్ ఓపెన్ చేస్తే ఆ లింకు ఎవరికి సంబంధించిన లింకు వాడిని క్రియేట్ చేసిస్తాడు అన్నట్టు. యాప్ వాడు క్రియేట్ చేసిస్తే 10 లక్షలు పోగొట్టుకున్నాడు అనుకో, 5 లక్షలు కంపెనీకి, 5 లక్షలు వీళ్ళకు. ఈ రకంగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈడీ ఆరా తీస్తుంది, తీసినాక అప్పుడు బయటపడతాయి అన్నట్టు. ఇప్పుడు ఎందుకు పరారైపోయినారంటే అకౌంట్లు చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు ఎక్కడెక్కడ నుంచి ఎంతెంత అమౌంట్ వచ్చింది, మీకు ఎట్లా వచ్చింది, దాని వివరాలు అడుగుతారు. ఇప్పుడు వీళ్ళు ఉంటే దొరుకుతారని చెప్పేసి పరారీలో ఉన్నారు అన్నట్టు. వీళ్ళు అందరూ ప్రతి ఒక్కడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పరారీలో ఉన్నారు. ఈ దొంగలని పట్టుకురావాలి, వీళ్ళ వల్లనే నేరం చాలా పెరిగిపోతున్నది. ఇప్పుడు ఈయన మాట్లాడతాడు, సజ్జనార్ సార్ కంట మీడియాలో కనపడాలని కొంచెం ఎక్కువ అన్నట్ట, ప్యాషన్ షో అట. ఇది ఈయన మాట్లాడే పద్ధతి. అది కరెక్టే నాది మాట్లాడే పద్ధతి. దొంగలకు సపోర్ట్ చేస్తున్నందుకు సిగ్గుపడాలి. దొంగలకు సపోర్ట్ చేస్తారా? నువ్వు ఏదన్నా ఉండొచ్చు, నువ్వు కొట్లాడినావు, అదే స్టాండ్ మీద నిలబడి ఉండుంటే ఇప్పుడు ఆ నాన్ వేషన్కి వచ్చిన క్రెడిట్ అంతా నీకు వస్తుండే. ఇప్పుడు నాన్ వేషన్కి వచ్చిన క్రెడిట్ని చూసి తట్టుకోలేక పేపర్లు పట్టుకొని బయట తిరగబడుతుంది. ఎక్కువ నీ వీడియోలలో అన్ని కామెంట్లు చూస్తున్నా, అన్ని నెగిటివ్ కామెంట్లే. పాజిటివ్ ఎవడు కామెంట్లు పెడతలేడు పాజిటివ్గా. ఇందే సైలెంట్గా ఉండాలి. సరే నువ్వు పోయినావు, వర్ష సాయం కలిసి నువ్వు వీడియో పెట్టినావు, నీకు ఇంకా ఎంతోమందికి సాయం చేయాలి, అట్లాంటి ప్రొటెన్షియల్ దేవుడు నీకు కలిపేయాలని చెప్పేసి అని ఏదో బ్లెస్సింగ్స్ ఇచ్చినావు, వచ్చినావు, దాన్ని వీడియో చేసుకొని పెట్టుకున్నావు. మరి ఎందుకు డిలీట్ చేసినావు ఆ వీడియోని? జనాలే తిడుతున్నారు కదా, తెలిసిపోయింది కదా, అందరికీ తెలుస్తుంది. ఎవరు చిన్నపిల్లలు ఉన్నారు చెప్పి ఇవ్వాలి, రేపు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎప్పుడు ఎవడు ఏం చేస్తున్నాడు, ఎవడు దేనికి లొంగుతాడు. ఎవడైనా లాస్ట్కి పైసకు లొంగాల్సిందే అనేది ప్రూవ్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు సోను సూద్ మీద చర్యలు తీసుకోరా, హీరోయిన్ల మీద చర్యలు తీసుకోరా అంటే తీసుకుంటారు. ఎందుకు తీసుకోరు? 1 by 1 వస్తూనే ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు బయట దేశాలలో ఉంటారు, మా దేశంలో లీగల్ కాబట్టి మేము అక్కడ చేసినామంటారు. వీళ్ళే ఆ దేశం పోయినప్పుడు చేసినామని చెప్తారు. కానీ వీళ్ళకి ఎక్కడ లేక వీళ్ళు తెలుగు లాంగ్వేజ్లోనే ప్రమోషన్ చేసిరు కదా. తెలుగు రాష్ట్రాలలో బ్యాన్ అయిపోయినాయి నిషేధిత యాప్లు. అవి బ్యాన్ చేసిన యాప్లని తెలుగులో మాట్లాడిర్రు, వాళ్ళంటే ఇంగ్లీష్లో మాట్లాడిర్రు. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడి ప్రమోషన్ చేసిర్రు. ఎక్కడంటే మేము యూఎస్లో ఉన్నప్పుడు ప్రమోషన్ చేసినామంటారు, లేదంటే శ్రీలంకలో ఇంకెక్కడనో ఉండి ప్రమోషన్ చేసినామని చెప్తారు. మేము చేసింది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లనే, లోకల్ లాంగ్వేజ్లో కూడా చేయలేదని వాళ్ళు వివరణ ఇచ్చుకుంటారు. వాళ్ళ మీద కేసులు బుక్ అయినప్పుడు వాళ్ళ వివరణ వాళ్ళు ఇచ్చుకుంటారు. వాళ్ళ గురించి నీకెందుకు, వీళ్ళ గురించి మాట్లాడరాదు ఫస్ట్. ఇప్పుడు వీళ్ళు రెడీగా ఇక్కడ ఉన్నారు, ఈ దొంగలు తప్పించుకొని తిరుగుతున్నారు, ఎంతోమంది చనిపోయారు. అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడాలి. ఈ బెట్టింగ్ యాప్లు ఆడి కొంతమంది ఆ అప్పులు కట్టలేక చచ్చిపోతే ఆ అప్పుల కోసం హత్యలు చేసిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. అట్లా కూడా ఉన్నారు. పిరికోలేమో చచ్చిపోతారు. ఇక నేను దొంగతనం చెయ్యలేను, ఎవరిని కొట్టి గుంజుకరాలేను, ఎవరిని చంపలేను, ఇంకా నన్ను నేను చంపుకోవడం ఉత్తమని కొంతమంది చనిపోతున్నారు. కొంతమంది ఏమో లాస్ట్కి ఇంకా మొండేళ్ళు ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఏదో చేయాలి, వాడిని డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఇట్లా నేరం చేస్తున్నారు. ఇవన్నీ ఈ లంగల వల్ల జరుగుతున్నాయి. వీళ్ళు మళ్ళీ మేము స్టార్లము, మాకు ఫేము, మాకు ఫ్యాన్స్ అట. ఫ్యాన్సా మీకు? ఏం టాలెంట్ ఉన్నది వీళ్ళ దగ్గర? ఏం టాలెంట్ లేదు. చిన్నపిల్లలను పెట్టి అడల్ట్ కంటెంట్ వీడియోలు చేస్తున్నాడు.
వీనికి ఏమైనా యాక్టింగ్ వస్తుందా? యాక్టింగ్ రాదు, ఏమి లేదు, వీడు దేంట్లో లేడు. ఏంటంటే నేనేదో సహాయం చేస్తున్నా అనేదో లక్ష ఇచ్చినట్టు ఇవ్వాలి, మళ్ళీ గుంజుకోవాలి, వాళ్ళకి 5,000 ఏమో చేతిలో పెట్టాలి, వీడియోలు చేసుకోవాలి, ఒక 10-15 వీడియోలు లాగా చేసి అన్నీ అప్లోడ్ చేయాలి, మళ్ళీ యూట్యూబ్లో రెవెన్యూ సంపాదించుకోవాలి. వీడు ఏమైనా అపర కోటీశ్వరుడు అంటే ఫస్ట్ నుంచి అది కూడా కాదు. వీడు రావడమే ఒక తెలివితో వచ్చిండు. ఇదే తెలివి వీనికి నేర్పిండు అన్నట్టు. సేమ్ ఎట్లా ప్రజలని ఏ రకంగా ఎర్రి పుష్పాలను చేయాలి అనేది వీళ్ళు నేర్చుకొని వచ్చారు అన్నట్టు. వీడేం చేస్తాడు? బైక్ రైడ్. వీనికి ఏం టాలెంట్? ఇంక అదే బైక్ రైడ్ మీద నేను ఆడిపోతున్నా, ఈడిపోతున్నా, నేను దగ్గినా పెత్తినా, ఇంక ఇయ్యే పనులు. ఇక వీళ్ళు ఏమున్నారు? వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నది షో ఆఫ్ చేస్తారు అంతే. ఇంకా వాళ్ళ దగ్గర ఏమున్నదో అది షో ఆఫ్ చేసి ఏదో యాక్టింగ్ చేస్తున్నారు, టీవీలలో ఫేమస్ అయ్యింది. వీడు దొంగ రైతు 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 బిడ్డని, నేను రైతు బిడ్డనని చెప్పుకున్న ఏకైక ఫాల్తు వెధవ, రైతుల ఇజ్జత్ తీసిన ఫాల్తు వెధవ వీడు పల్లవి ప్రశాంత్ గాడు. బురదలు వండుకొని బండి పొర్లి బిగ్ బాస్లో అన్నం ఎత్తుకులు కింద పడితే తీసేసుకుంటూ అన్నం సార్ మేము రైతుం సార్ అన్నాడు. ఒక ఫంక్షన్లోనేమో అన్నం ఇట్లా తీసి ఇట్లా ఇసిరేసిండు, కెమెరా లేదనుకుని ఎవడో ఒకటి తీసిండు. ఇగో అంత యాక్టర్ వీడు. వీళ్ళంగానే అందరు కలిసి గెలిపిస్తే నేను రైతులను ఆదుకుంటాను, నన్ను సీఎం చేయరట. సరే నీకు బిగ్ బాస్లో పైసలు వచ్చినాయి, సరే నువ్వు అందులో పోరాడినావు, నువ్వు లంగేషం వేసినావు, నీ పైసలు నీకు ఉన్నాయి. కానీ ఈ దొంగ మాటలు ఎందుకు చెప్పి ప్రజలను మోసం చేస్తారు? ఈ ఎంత లంగాలు ఉన్నారంటే సోషల్ మీడియాలో అంత లంగన్నారు. జనాలు కూడా అట్లనే ఉన్నారు, అట్లే అలవాటు పడిపోయారు. వాళ్ళు ఏం చెప్తే తినడానికి అలవాటు పడిపోయారు. ఊకనే డబ్బులు వస్తాయనగానే ఉరికిపోతారు. ఫస్ట్ 300 ఫ్రీగా వస్తాయని చెప్తారు. బ్రిటిష్ వాడు కనుక మనకు ఛాయ్ అలవాటు చేసినట్టు. ఫస్ట్ పుణ్యానికి పోసిండు, తర్వాత లాస్ట్ పైసలు పెట్టుకొని ఇవాళ 20-30 రూపాయల ఛాయ్ కాడికి తీసుకొచ్చారు. జస్ట్ టైంపాస్కి అలవాటు చేసిన ఛాయ్ ఇప్పుడు అట్లా అయిపోయింది. సేమ్ బెట్టింగ్ యాప్ను కూడా అట్లనే ఒక వ్యసనంలాగా అలవాటు చేసి ఇప్పుడు జనాలకు రుద్దిరు, జనాలు కొట్టుకుంటారు, చచ్చిపోతురు. వీళ్ళేమో సుఖంగా శ్రీశైలంలో కాటేజెస్, పరేషాన్ బాయ్స్ కాటేజెస్ అట, అక్కడ పోయి టాప్లెస్ జీపులు, కార్లు, స్పోర్ట్స్ బైకులు, ఏడికేలు వస్తాయి, యూట్యూబ్ రెవెన్యూలు వస్తాయా? బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తే లక్షలు ఇచ్చిర్రు. దీనితో పాటు ఇంకేం చేయాలంటే ఈ బెట్టింగ్ యాప్ల మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, వీళ్ళకి ఎవరు ఫండ్ ఇచ్చిర్రు, వీళ్ళ అకౌంట్లోకి ఎవరు వేసిర్రు, వాళ్ళని పట్టుకురావాలి. ఆ రకంగా మొత్తం రాగి ఒకనొక్కని లోపలేసి తోమాలి. పాపం వేస్ట్ అయిపోయింది. ఈయన ఏదో అనుకున్నాడు, దేనికో లొంగిపోయిండు, ఇప్పుడు మళ్ళీ వచ్చేసిండు. మళ్ళీ వీని మీద ఎగబడితే మళ్ళీ వీడేమన్నా పిలిచి మాట్లాడతాడేమో అని అనుకుంటుండు. కానీ వీడు మాత్రం పిల్లికి భిక్షమేయుడు, ఎంగిల్ చేతితో కాకిని కొట్టాడు. వీడే డైరెక్ట్ చెప్పిండు, నేను ఎంగిల్ చేతితో కూడా కాకిని కొట్టాను, నేను ఎక్కడ ఖర్చు పెట్టాను, నేనే సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కుంటా, నేను డబ్బులు సేవింగ్ చేసుకుంటాను. ఇట్లాంటి వాడు ఎవరికి ₹1 అయ్యాడు, ఎంతమంది పోయి కలిసినా అయ్యాడు. వీడు మొండోడు, చాలా తెలివికల్లోడు కూడా. కరెక్ట్ టైంలో కరెక్ట్ దెబ్బ కొడితే ఒక్కనొక్కని కూసాలు కదిలినాయి. ఇప్పుడు పారిపోయారు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కలిసి వీని తిట్టిరు, పర్సనల్గా తిట్టిరు. చాలా తిట్టినా పడ్డాడు, టైం చూసి కొట్టిండు. ఒకటేసారి కొడితే అందరికి లాగులు దడిచేటట్టు కొట్టిండు. దెబ్బ అంట ఇట్లా ప్రతి దేశం తిరిగి ఆ తిండి ఈ తిండి తిని తెలివి నేర్చిండు. వీడెక్కడ తప్పు చేయలే. ఏ దేశానికి పోతే ఆ దేశం ఎట్లా ఉన్నాయి సంస్కృతులు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా, వాళ్ళు బతికే విధానం ఎట్లా అందరికి చూపించుకుంటూ వచ్చిండు. ఆ యూట్యూబ్ మీద అయితే రెవెన్యూ వచ్చిందో కష్టపడ్డ సంపాదించిన సొమ్ము కాబట్టి ఆ రకంగా గడుపుకుంటూ వచ్చిండు. కాకపోతే వీడిని విమర్శించడం అనేది అయితే సిగ్గుచేటు. వీడు చేసేది మంచి పని, బెట్టింగ్ యాప్లను ఆడొద్దు, నిషేధించాలని చెప్పేసి వీడు పోరాటం చేస్తుంటే వీడు లంగా అని చెప్పేసి వీడిని అంటారు. అదే ఎవరికైనా మంచి చేసేటోడు లంగలాగానే కనపడతాడు. ఇగో ఇట్లాంటి వాళ్ళేమో మీకు హీరోలాగా కనపడతారు. ఏంటంటే వీళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసి ఆడుర్రి అని చెప్పేసి ఆత్మహత్యలకు కారణమైనోడు ప్రతి ఒక్కడు హీరోలాగా కనిపిస్తాడు. ఇట్లా మంచి చేద్దాం అనుకున్నోడు లంగలాగా కనిపిస్తాడు.